అంటారు అధ్యక్ష. ఖచ్చితంగా ఉంది అధ్యక్ష, ఆయనకు వ్యసనం, ఖచ్చితంగా వ్యసనం ఉంది అధ్యక్ష. పని 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 చేయడం అనేటువంటి వ్యసనం ఆయనకి ఎక్కువ ఉంది అధ్యక్ష. ఈజ్ అ వర్కాలిక్ అధ్యక్ష. ఆయన చేయడమే కాదు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అదే స్థాయిలో చేయాలనుకుంటాడు అధ్యక్ష. కష్టం అధ్యక్ష. నేను చెప్పలేను అధ్యక్ష. గవర్నర్ రంగరాజన్ గారు ఆయన మాటల్లోనే చెప్పారు అధ్యక్ష, అది ఈ హ్యాజ్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్, ఈ ఎక్స్పెక్ట్స్ ఎవ్రీబడి టు పర్ఫార్మ్ లైక్ హిమ్ అని. అది కష్టం అధ్యక్ష. పక్కనున్న వాళ్ళం మేము ఆ స్థాయిలో పనిచేయాలని ఆశించడం కూడా కష్టం అనేటువంటిది ఈ సందర్భంగా స్వతంత్రం తీసుకుంటున్న అధ్యక్ష. కొంత నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఇవాళ వీఆర్ నాట్ ది సేమ్. కూటమి గత పాలకులు వీఆర్ నాట్ ది సేమ్ అనేటువంటిది చెప్పే ప్రయత్నం అధ్యక్ష. ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి ప్రజల కోసం ఉపయోగపడాలి. ఖర్చు పెట్టేటువంటి ప్రతి ప్రాజెక్టు నుంచి ప్రజలకు ఉపయోగపడాలి. మాకెవ్వరికి కూడా స్వార్థ ప్రయోజనాలు లేవు. మేము ఏది కూడా కోరుకోవడం లేదు. ఈ రాష్ట్రం, ఈ ప్రజలు పెట్టినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి, పిల్లల భవిష్యత్తును కాపాడాలి అనేటువంటి మార్గదర్శకం ప్రతిరోజు ప్రతి నిత్యం మా అందరికీ ఓ ట్యూషన్ మాస్టర్ చెప్పినట్టు చెప్తా ఉంటాడు అధ్యక్ష. ఆయన అదే బాటలో ఇవాళ టీం చంద్రబాబు మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నారు అనేటువంటిది రాష్ట్రానికి నమ్మకాన్ని ఇవ్వడం కోసమే ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆ రోజు మహిళల్ని డ్వాక్రా గ్రూపులు చేశాడు అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష? ఎన్ని వెటకారాలు అధ్యక్ష. నేను చెప్పొచ్చో లేదో, మరి ఆ జనరేషన్ చూసారో లేదో, బహుశా మా సోదరిమణులు చూసుంటారు అధ్యక్ష. ఫస్ట్ టైం వాళ్ళు పల్లెల్లో మీటింగ్ అని మండలానికి వెళ్తా ఉంటే ఎంత వెటకారంగా మాట్లాడారు అధ్యక్ష. ఈమె గారంట బ్యాగులు వేసుకుని బయటకు వెళ్తారంట, మీటింగులు పెట్టుకుంటారంట, ఏముద్ధరిస్తారంటారు. ఇవాళ అధ్యక్ష ఆ మహిళల చుట్టూ తిరగనటువంటి రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ ఉన్నాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. దే ఆర్ కమాండింగ్. అది ఎట్లా వచ్చింది అధ్యక్ష? ఆ వ్యవస్థ అంత బలోపేతం అధ్యక్ష. అన్నిటికీ ఆయన్నే అన్నారు అధ్యక్ష. ఆయనకు పని లేదు, ఈ చంద్రబాబు నాయుడుకి పని లేదు, మా భాషలోనే చెప్తున్నాను, ఆయనకు పని లేదు, ఇంట్లో ఉండే వాళ్ళని తీసుకొని పోయి మీటింగులు పెట్టిస్తున్నాడు అన్నారు అధ్యక్ష. ఇవన్నీ విన్నాం అధ్యక్ష. ఇవన్నీ ఆయన కూడా విన్నాడు అధ్యక్ష. వింటూ మౌనంగా భరించాడు. ఆయన ఒక కర్మయోగ అధ్యక్ష. పని చేయని చెప్పాను కదా, పని చేయడం తప్ప ఇంకోటి తెలీదు, ఇంకోటి ఆయన తల్లేకపోదు అధ్యక్ష. పని చేసుకుంటే వెళ్ళాడు. ఇవాళ ఎంత బలోపేతమైంది అధ్యక్ష ఆ వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థని మరింత బలోపేతం చేసే బదులు వాళ్ళకి పెట్టినటువంటి డబ్బుల్ని కూడా ఒక 750 కోట్లకి గవర్నమెంట్ వాడేసింది. వాళ్ళ నిధుల్ని, స్త్రీ శక్తి నిధుల్ని కూడా వాడేసింది అధ్యక్ష. ఇవాళ ఎందుకు చెప్తున్నాను మళ్ళా డ్వాక్రా గురించి అనేటువంటిది అధ్యక్ష, ఇవాళ ఆయన మళ్ళీ ఒక P4 అనేటువంటి పథకాన్ని ప్రారంభిస్తున్నాడు అధ్యక్ష. ముగిస్తున్నాను అధ్యక్ష, ఎందుకంటే ఇట్లా చెప్తూ పోతే ఇంకో గంట చెప్పగలం అధ్యక్ష. ఒక P4 అనేటువంటి పథకాన్ని ఆయన ప్రారంభిస్తున్నాడు అధ్యక్ష. సమాజంలో ఎవరైతే లబ్ధి పొంది సమాజం అందించినటువంటి అవకాశాలను ఉపయోగించుకుని సక్సెస్ అయ్యారో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు అధ్యక్ష. వేల మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ప్రపంచ దేశాల్లో ఇవాళ అత్యధిక ఆదాయం సంపాదిస్తున్నటువంటి శక్తి ఎవరికి ఉంది అనంటే తెలుగు వాళ్ళకి ఉంది అనేటువంటిది అన్ని ఫిగర్స్ చెప్తా ఉన్నాయి అధ్యక్ష. ఎవరైతే 10% అత్యధికంగా సక్సెస్ అయ్యి జీవితంలో ఆర్థికంగా బలోపేతంగా ఉన్నారో వాళ్ళు సమాజంలో ఉన్న అట్టడుగు 20%, 20% మంది ప్రజానీకానికి చేయూతను అందించండి. ప్రజల భాగస్వామ్యంతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని గతంలో ఉంటే ఇవాళ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది కూడా దానికి యాడ్ చేశారు అధ్యక్ష. వాళ్ళని ఎట్లా అనుసంధానించాలి, ఆ డ్వాక్రా మహిళల్ని మళ్ళీ ఎట్లా బలోపేతం చేయడానికి ఈ P4ని ఎట్లా ఉపయోగించాలి అనేటువంటి ఆలోచన చేశారు అధ్యక్ష. ఇవాళ ఆయన ఆ రోజు ఆ డ్వాక్రా మహిళలు మీటింగులు పెట్టకపోతే ఇవాళ ఆ స్థాయికి వచ్చేవాళ్ళని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ప్రతి పనిలోనూ ఆయన అవమానాలను ఎదుర్కొన్నాడు అధ్యక్ష. అన్నింటినీ భరిస్తూ ముందుకెళ్ళి ఇవాళ ఆ విజయాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే అదే ఆయనకు లభించేటువంటి ఆనందం అనుకుంటా అధ్యక్ష. ఈరోజు ఈ పరిస్థితుల్లో ఒకవైపు రాష్ట్రీయ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతూ పార్టీ పాలనా పగ్గాలను చూసుకుంటూ గతంలో ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష, మా లోకేష్ గారు ఇవాళ ఇక్కడ లేరు అధ్యక్ష. ఆయన కూడా మంచి రిఫార్మ్స్ అధ్యక్ష. ఎడ్యుకేషన్లో ఐఎమ్ వెరీ హ్యాపీ అధ్యక్ష. ఏం చేస్తాడు అని అనుకుంటా ఉంటే చాలా మైక్రో లెవెల్కి వెళ్ళి ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకురావాలి, ఏం చేయాలి అనేటువంటిది ఆయన ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడమే కాదు, మా అందరము కూడా ఆయన ప్రణాళికలో భాగస్వాములు కావాలని నిన్నటికి నిన్న అందరినీ ఇన్వాల్వ్ చేశాడు అధ్యక్ష. అంతకుముందు ఇవాళ ఆయన కూడా ఐటీ ఆయన చూస్తున్నాడు అధ్యక్ష. ఆయన ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ని ఇవాళ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫస్ట్ టైము ఈ సేవా సెంటర్స్ అని పెట్టారు అధ్యక్ష. మండలాల్లో
మనకు కావాల్సిన సర్టిఫికెట్లో వాటికో వీటికి వెళ్తే ఈ సేవా సెంటర్లు, తర్వాత అవి గ్రామాల్లోకి వచ్చేటప్పటికి మీ సేవా సెంటర్లు అయిపోయినాయి. ఇవాళ అరచేతులకు వస్తున్నాయి అధ్యక్ష. వాట్సాప్ గవర్నెన్స్ స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. దీనికి పూర్తిగా లోకేష్ గారు బాధ్యత తీసుకున్నారు అధ్యక్ష. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ వీఆర్ ఇంట్రడ్యూసింగ్. నాకు తెలిసి మరి ప్రపంచంలో ఎక్కడైందో తెలియదు అధ్యక్ష. దాదాపు 150 సేవలు పైగా ఆయన టార్గెట్ చాలా ఎక్కువ పెట్టుకున్నాడు అధ్యక్ష. ఇమీడియట్గా 150 సేవల్ని వాళ్ళ వాట్సాప్ ద్వారానే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలో, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలో, లేక ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలో, ఇట్లాంటివన్నీ కూడా వాట్సాప్లోనే గవర్నెన్స్ చేసేటువంటి పని ఆయన ఇవాళ ఆయన శ్రీకారం చుట్టాడు అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఒకవైపు మాకు గత ఆర్థిక విధ్వంసం నుంచి వచ్చినటువంటి వారసత్వం ఉన్నా కూడా ఎక్కడా మా నమ్మకాన్ని కోల్పోకుండా అడుగడుగునా కూడా ప్రజల కోసం పనిచేస్తూ వడ్డీల భారాన్ని తగ్గించుకుంటూ దీర్ఘకాలిక రుణాలకు పోతూ కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని తీసుకుంటూ విదేశీ సంస్థల రుణాలన్నింటినీ మళ్లించుకుంటూ మేము పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నింటికీ కూడా వనరులు కేటాయించుకుంటూ పునర్నిర్మాణం దిశగా మేము ముందుకు పోతూ ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే కాదు రాష్ట్రాన్ని కూడా గాడిలో పెడతామన్నటువంటి నమ్మకం మాకుంది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనం అందరం కూడా, మీరు నేను మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి విజన్లో భాగస్వామ్యం కావాలని, ఈ బడ్జెట్ మీద డిస్కషన్లు అద్భుతంగా చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయేటువంటి శాఖాపరమైనటువంటి చర్చల్లో కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి మీ అనుభవాల్ని, ఆలోచనల్ని ఇచ్చి మరింత మెరుగైనటువంటి పాలన ప్రజలకు అందించే రకంగా మీరందరూ సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అండి. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిస్తుంది. తిరిగి బుధవారం అంటే 5వ తారీఖు మార్చి 2025 ఉదయం 9 గంటలకు కలుద్దాం.